నమస్కారం. ఘంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చర్చల విఫలంతో అంగన్వాడీల పోరు ఉధృతం. నేడు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపు. పారిశ్రామిక పార్కులను నాశనం చేసిన వైకాపా సర్కార్. నిరుపయోగంగా వేలాది ఎకరాలు, ఉపాధికి గండి. అటకెక్కిన ఆర్బీకేలకు డ్రోన్ పంపిణీ ప్రాజెక్టు. ఏడాదిన్నరగా ఊరిస్తూ ఒక్కటి ఇవ్వకుండా నిర్లక్ష్యం. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు. బాంబు ఆనవాళ్లు దొరకలేదన్న పోలీసులు, భద్రత కట్టుదిట్టం. ఏప్రిల్లో రాజ్యసభకు 55 మంది వీడ్కోలు. జాబితాలో తెలుగుదేశం, వైకాపా నుంచి ఒక్కో ఎంపీ. అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేతనాలు పెంచేందుకు కొంత సమయం కావాలని మంత్రుల కమిటీ అంగన్వాడీలను కోరింది. సంక్రాంతి తర్వాత దీనిపై మరోమారు చర్చిద్దామని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనతో అంగన్వాడీలు విభేదించారు. ప్రభుత్వం ఓ పక్క బుజ్జగిస్తూ మరో పక్క బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొమ్మ కొనసాగుతుందని తేల్చి చెప్పారు. నేడు ఎమ్మెల్యేల నివాసాల వద్ద నిరసనలకు సిద్దమవుతున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో 4గోసారి ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో సర్కారు లేదని చర్చల్లో మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. గ్రాట్యుటీ అమలు కోసం కోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాలని అంగన్వాడీలకు సూచించింది. సంక్రాంతి తర్వాత మరోమారు ఈ అంశంపై చర్చిద్దామని మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సిఎస్ జవహర్ రెడ్డి ప్రతిపాదించారు. సమ్మె విరమించాలని కోరారు. లేకుంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి ఉంటుందని అంగన్వాడీలకు స్పష్టం చేసినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఇప్పటికే గర్భిణీలు, పిల్లలకు బాలామృతం అందడం లేదన్నారు. వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా అన్నింటినీ ఆమోదించామన్నారు. సమ్మె వీడి విధుల్లో చేరాలని కోరినట్లు తెలిపారు. వాళ్ళు 11 డిమాండ్లు మాకు ఇవ్వడం జరిగింది. ఒక్క డిమాండ్ తప్ప మిగతా 10 డిమాండ్లు కూడా ఆమోదించాము. వాళ్ళు గ్రాట్యుటీ అనేది మన చేతిలో లేదు. వేతనం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేశాము, మీరు కొంత సమయం ఇవ్వండి, ప్రభుత్వానికి సమయం ఇస్తే తప్పకుండా దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము. సంక్రాంతి వరకు మీరు దీన్ని వాయిదా వేసుకోండి, సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకొని దీని మీద ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు చెప్పాము, రేపు 1వ తారీఖు తర్వాత ఎవరైతే బాలింతలు కానీ మరి ప్రెగ్నెంట్ లేడీలు కానీ ఉన్నారో వాళ్ళందరికీ 1వ తారీఖు తర్వాత జగనన్న ఇట్లు ఇవ్వడం అనేది అది ఉన్నది. కాబట్టి దయచేసి మీరు దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి, మీరు జాయిన్ అయ్యి ఆ కార్యక్రమం చేయండి. లేనప్పుడు ప్రభుత్వం మరి అది చేయక తప్పదనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియపరిచాము. లేనల్లో దానికి ప్రత్యామ్నాయం చేస్తామని కూడా చెప్పాము. అంగన్వాడీలపై ప్రభుత్వం కక్షగట్టి వేతనాలు పెంచడం లేదని ఆయా సంఘాల నేతలు మండిపడ్డారు. చర్చల్లో సర్కార్ ప్రతిపాదనలు మూకుమ్మడిగా తిరస్కరించినట్లు వెల్లడించారు. ఓ పక్క బుజ్జగిస్తూ మరోపక్క బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తమ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లలేదని మంత్రి బొత్స చెప్పడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు పెంచడానికి ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవా అని ధ్వజమెత్తారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. నేడు శాసనసభ్యుల నివాసాల వద్ద నిరసనలకు దిగనున్నట్లు ప్రకటించారు. చెప్తున్నారు మేము వేతనాలు పెంచలేము, మేము వేతనాలు మళ్ళీ మాదే గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత మేము మేలోనో జూన్లోనో కూర్చొని వేతనాలు పెంచుతామంటున్నారు. అప్పటి వరకు గాలి తినాలా? ఈవేళ 1,04,500 మంది రోడ్ల మీద ఉంటే మేము 5వ తారీఖు నుండి ఫీడింగ్ పని చేసుకుంటాం, మేము ఎవరన్నా పెట్టేసుకుంటాం అంటే బెదిరింపేది. ఈవేళ మమ్మల్ని బెదిరించడానికి పిలిచారు, కక్ష కట్టి ఈవేళ వేతనాలు పెంచట్లేదు. ఇది సరైనది కాదు. 4 సార్లు చర్చ జరిగిందంటే సీఎం గారి దగ్గర తీసుకోలేదంటే వీళ్ళు సీఎం దగ్గర మంత్రి పని చేస్తున్నారా, చేయడం లేదనేది మాకు అనుమానంగా ఉంది. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసినప్పుడు ఇక్కడ జరిగిన సమస్య ఎక్కడ చెప్పాలి కదా. మా వేతనాలు పెంచేదాకా సమ్మెను విరమించము అనేది చేస్తున్నాం. మహిళలనే ఇది కూడా లేకుండా 15 రోజుల నుంచి నడి రోడ్లో ఉంటే మహిళలు అనేది పట్టించుకోకుండా ఈరోజు గవర్నమెంట్ ఈ రకంగా చేయడం చాలా శోచనీయం. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అంటే చాలా చిన్న చూపు చూసే పరిస్థితి ఉన్నది. మేము అది పెంచినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తున్నారు. ఏ మాత్రం కూడా వాళ్ళు చేసినవన్నీ కూడా చాలా లోపభూషితంగా ఉన్నాయి. మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపు సంబంధించి కానీ గ్రాట్యుటీ సంబంధించి కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏ మాత్రం ఆలోచన చేయలేదు. ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉండదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర ముట్టడి చేస్తాం. అట్లనే ప్రభుత్వం దిగి రాకపోతే
ప్రభుత్వం కావాలనే అంగన్వాడీలను వేధిస్తోందని గుర్తింపు సంఘాల నేతలు మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు అంగన్వాడీలకు మద్దతుగా ఉంటామన్నారు. ఏ ఒక్క సమస్యని కూడా పరిష్కారం చేయకుండా జాప్యం చేసేటువంటి టాక్టిక్స్ ఎత్తుగడలను అవలంబిస్తుంది. సమస్యను పరిష్కారం చేయడానికి ఏమి ప్రయత్నం చేశారని అడుగుతున్నాం. ఆర్థిక పరమైన అంశాలే మొదటి నుంచి కూడా చర్చలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇదే విధమైనటువంటి వైఖరి తీసుకుంటే అంగన్వాడీ ఒక్కరే 1,00,000 మంది కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గాన్ని ఈ ప్రభుత్వం సంగతి తేల్చుకుంటాం. సంక్షేమ పథకాలన్నింటినీ అంగన్వాడీలకు రద్దు చేశారు. పైపెచ్చు అదనపు పనిభారాన్ని పెంచారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రులు హెచ్చరిస్తున్నాం. ఉద్యమం ఉధృతం కాకుండా ఉండాలంటే వెంటనే ముఖ్యమంత్రి జగన్ వేతన పెంపు ప్రకటన చేయాలని అంగన్వాడీల నేతలు డిమాండ్ చేశారు. గృహ రుణం మంజూరు కావడం లేదని నిలదీసినందుకు వృద్ధురాలిపై వైకాపా జెడ్పీటీసీ దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. రంగంపేట మండలం సుభద్రంపేటలో జరిగిన ఏపీకి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో జెడ్పీటీసీ పేపకాయల రాంబాబు పాల్గొన్నారు. తనకు గృహ రుణం రావడం లేదని వాడపల్లి నాగమణి అనే వృద్ధురాలు జెడ్పీటీసీని నిలదీసింది. అందుకే ఈసారి తాను వైకాపాకు ఓటు వెయ్యనని హెచ్చరించింది. ఆగ్రహానికి గురైన రాంబాబు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అందరి ముందు తిడతావా అంటూ దుర్భాషలాడాడు. చెంపపై 6 సార్లు గట్టిగా కొట్టడంతో ఆమె ఆసుపత్రి పాలైంది. తన తల్లిని రాంబాబు కొడుతుంటే అక్కడున్న వైకాపా నేతలు ఎవరూ అడ్డుకోలేదని నాగమణి కుమార్తె రాణి వాపోయారు. తనపైన దాడి చేయబోయారని నాగమణి కోడలు దేవి ఆవేదన వ్యక్తం చేశారు. రాంబాబు తిట్టేవంట అన్నాడు. ఒరే నీకు కూడా తిరుగుని అలా చెప్తూ ఉంటారు సూర్యపాటలో, అవన్నీ ఆలకించరా తమ్ముడు, నువ్వు ఇస్తావని కదా నేను చూస్తున్నాను అన్నాడు. 6 సార్లు పట్టాడు. అదే బాబు అలా తాకు మరణ వచ్చి మళ్ళీ రోజు ఎప్పుడైనా బాబు పట్టుకొని అడమ్మ పోడు స్వీకరణ పెట్టాడు. అవడం మాత్రం కొడుకు ఇంకా పుచ్చుకుంటున్నాడు. మొత్తం ఒక 50 మంది వచ్చారు. నేను అలా పడిపోయాను. తాగి దేవి దగ్గరికి ఎలాగొచ్చాను నాకు కూడా తిరిగిన వాడు చెప్తున్నారు. సొల్లు మాటలు నమ్ముకురా బాబు అన్నాడు. ఎన్నిసార్లు కొట్టాడు బాబు, మీరు అలా పడిపోయాను. ఇంటికి తిరిగి ఓట్లు వేయమని అడుక్కోవడానికి వచ్చినప్పుడు ఎవరు కొట్టమని చెప్పారు? మీకు ఓటు వేయమని చెప్తే కొట్టమని ఎమ్మెల్యే చెప్పారా, మంత్రులు చెప్పారా, అసలు సీఎం చెప్పాడా? ఎవరు చెప్తే వచ్చి కొట్టారని మమ్మల్ని అసలు ఇంట్లో ఉన్న వాళ్ళు పిలిచి కొడతాను, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొడతా మిమ్మల్ని బతికిస్తారని అడుగుతారా? ఓట్లు వేయకపోతే సామాన్యుల మీద మీ ప్రతాపం ఎంతమంది మీద పడిపోతారు ఎలాగా? నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినట్లు అధిష్టానం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదని వైకాపా సీనియర్ నాయకుడు గజ్జెల బ్రహ్మారెడ్డి అన్నారు. టికెట్ విషయంలో తాను పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. సీటు ఎవరికి కేటాయించినా పార్టీ ఆదేశానుసారం వారితో కలిసి పనిచేస్తారని చెప్పారు. ఎక్కడా కూడా స్టేట్లో ఇంతవరకు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని ప్రత్యేకంగా పర్సనల్గా ఇండివిజువల్గా డిక్లేర్ చేసిన దాఖలాలే లేవు. కాబట్టి అందరూ కూడా అధిష్టానం ఒక నిర్దిష్ట ప్రాతిపదికలో క్యాండిడేట్ని డిక్లేర్ చేసేంత వరకు కూడా సంయమనం పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి సమీపంలోని మున్నేరు ఆనకట్టకు తెలంగాణ రైతులు మంగళవారం రాత్రి గండికొట్టారు. దీంతో కాలువలకు మళ్లాల్సిన సాగునీరు వృధాగా దిగువకు పారుతోంది. ఆంధ్ర, తెలంగాణ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తెలంగాణ రైతులకు రావాల్సిన నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యం వల్లే గండికొట్టినట్లు తెలుస్తోంది. నీటి నిల్వ కోసం ఉన్న కట్టకు 15 అడుగుల మేర గండిపడటంతో నీరంతా వృధాగా దిగువకు పోతోంది. దీంతో ఆయకట్టులోని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీనికి 20,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్లో వరి సాగు పూర్తవగా 5,000 ఎకరాల్లో మిర్చి సాగులో ఉంది. రబీలో సుమారు 5,000 ఎకరాల్లో నారుమడులు పోశారు. రాష్ట్రంలో ప్రజలపై కొనసాగుతున్న నిర్బంధకాండకు వ్యతిరేకంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని విశాఖలోని డాల్ఫిన్ హోటల్లో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే గుంటూరు, విజయవాడలో మంచి స్పందన లభించిందన్నారు. అలాగే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఎన్నికల విశ్రాంత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ డీజీపీ భాస్కర్రావు సహా పలువురు న్యాయ నిపుణులు సదస్సులో పాల్గొంటారు. అనంతరం బాధితుల సలహాలను
నివృత్తం చేస్తారని లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఇటీవల కాలంలో ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, అవమానాలు, ఘర్షణలు, అరెస్టులు ఇలా రకరకాల నిర్బంధాలని ప్రజలు ఎదుర్కొనేట్టుగా సన్నద్ధం చేయడానికి, ప్రజాస్వామ్య భావాలని వెదజల్లడానికి ఏర్పడింది. ఇటీవల విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించాం. చాలా జయప్రదంగా జరిగింది. విశాఖపట్నంలోని హోటల్ డాల్ఫిన్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో ఉన్న బాధితులు హాజరై వారి యొక్క అభిప్రాయాలని, వారి బాధల్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి రైతు భరోసా కేంద్రానికి డ్రోన్, సాగు రంగానికి డ్రోన్లతో సాంకేతిక హంగులు అద్దుతాం. కానీ జరిగిందేంటంటే మాటలు కోటలు దాటినా డ్రోన్లు మాత్రం అడుగు కూడా ఎగరలేదు. ముఖ్యమంత్రి జగన్ ఇస్తామన్న డ్రోన్లు ఏడాదిన్నరగా ఆయన సృష్టించుకున్న ఊహాలోకంలోనే ఎగురుతూనే ఉన్నాయి. రైతులకు మాత్రం కనిపించవు, నేలకు దిగవు. అయినా గొప్ప రోజులు రాబోతున్నాయంటూ రైతుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మన సీఎం సారు. ఈ రోజు ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ రైతన్న కేవలం ఒక గ్రూప్ కింద వాళ్ళంతా ఫామ్ అయి వాళ్ళు కేవలం 10% కడితే చాలు, 40% సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ మరో 50% లోన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే అరేంజ్ చేసి అవన్నీ కూడా దాదాపుగా ఆర్బీకే స్థాయిలోనే దాదాపుగా 15 లక్షల రూపాయల పైసలకు విలువ చేసే ట్రాక్టర్లు, ఇటువంటి సామగ్రినంతా కూడా ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజు వ్యవసాయ యంత్రీకరణ అన్నది ఒక మీనింగ్ఫుల్ యంత్రీకరణగా ఈ రోజు సాగుతా ఉంది. వ్యవసాయంలో మొట్టమొదటిసారిగా ఆర్బీకే స్థాయిలోకే డ్రోన్లు తీసుకొచ్చే ఒక గొప్ప అడుగులు కూడా పడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ కూడా మన రైతులే డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేసే గొప్ప రోజు కూడా త్వరలోనే రాబోతా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇవన్నీ కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగా, వ్యవసాయం మీద అపారమైన ప్రేమ ఉన్న ప్రభుత్వంగా చేశాం, బాధ్యతతో చేశాం, రైతుల మీద మమకారంతో చేశాం. ఈ ఏడాది జూన్ 1న కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలికిన ప్రగల్భాలివి. వ్యవసాయ రంగంలో మొదటిసారిగా ఆర్బీకే స్థాయిలోనే డ్రోన్లు తీసుకొస్తున్నామంటూ గొప్పలు చెప్పారు. ఆకాశమే హద్దుగా ఇచ్చిన ఆర్భాటపు హామీలే తప్ప డ్రోన్లు ఎగరలేదు. ప్రభుత్వ పదవీకాలం పూర్తి కావస్తున్నా ఒక్క డ్రోన్ ఇవ్వలేదు. అసలేమీ ఇవ్వకుండా గొప్ప అడుగులు పడుతున్నాయని, గొప్ప రోజులు రాబోతున్నాయని మన ముఖ్యమంత్రి జగన్ ఏడాదిన్నరగా ఊరిస్తూనే ఉన్నారు. ఇదిగో జులై, అదిగో ఆగస్టులో ఇవ్వబోతున్నామని చెబుతూ చివరకు ఈ డ్రోన్ల సామర్థ్యం సరిపోదంటూ పక్కన పెట్టేశారు. శిక్షణతోనే సరిపెట్టారు. సీఎం చెప్పే మాటలకు చేతలకు ఎంత తేడా ఉంటుందో చెప్పేందుకు ఇది ఓ నిదర్శనంగా నిలిచింది. రైతు భరోసా కేంద్రానికి ఒక డ్రోన్ చొప్పున రాష్ట్రంలోని 10,778 ఆర్బీకేలకు డ్రోన్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్ హామీ అటకెక్కేసింది. ఆర్బీకేకు ఒక డ్రోన్ చొప్పున ఇచ్చిన మొత్తం వ్యయం 1070 కోట్లు. అందులో 50% రాయితీ ప్రకారం చూసినా కేంద్ర రాష్ట్రాల వాటా 500 కోట్లు. అందులోనూ కేంద్రం ఇచ్చేదే అధికం. రాష్ట్రం కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టినా డ్రోన్ ప్రాజెక్టుకు అడుగులు పడేవి. అయితే రైతుల కోసం ఆ మాత్రం కూడా జగన్ ప్రభుత్వం ఖర్చు చేయలేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో యాంత్రీకరణ సహా పలు పథకాలను అటకెక్కించింది. కనీసం టార్పాలిన్లు, స్పేయర్లు, ఆధునిక యంత్ర పరికరాలు కూడా ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు. సామాజిక అద్దె యంత్ర కేంద్రాలు సిహెచ్సి పేరుతో వైకాపా నేతలు, కార్యకర్తలకు మాత్రం కొన్ని పరికరాల్ని కట్టబెట్టి అదే యాంత్రీకరణ అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గిస్తే వారి ఆదాయం పెరుగుతుందనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి జగన్కు లేకపోయింది. వైకాపా అధికారంలోకి వచ్చాక 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేసింది. వాటికి ఒక్కోదానికి ఒకటి చొప్పున డ్రోన్ ఇస్తామని జగన్ గతేడాది ప్రకటించారు. తొలి విడత కింద 2023 డిసెంబర్ నాటికి 2000 డ్రోన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు పడలేదు. ఒక్కో డ్రోన్ వ్యయం 10 లక్షలుగా నిర్ణయించారు. అందులో ప్రభుత్వం 5 లక్షలు రాయితీగా భరిస్తోంది. రైతు ఉత్పత్తి సంస్థలు, సిహెచ్సిలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు మొత్తం డ్రోన్ వ్యయంలో 4 లక్షలు రాయితీగా ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. మహిళలకైతే 50% రాయితీ ఇస్తోంది. అంటే రాష్ట్రం భరించేది ఏమీ ఉండదు. మిగిలిన మొత్తాన్ని రైతులు భరిస్తారు. డ్రోన్ ప్రాజెక్టు అమల్లో భాగంగా ఔత్సాహికుల్ని ఎంపిక చేసి వారికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించారు. ఇప్పటికీ సుమారు 200 మందికి పైగా శిక్షణ పూర్తయింది. డ్రోన్ మాత్రం ఇవ్వలేదు. ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్లుగా చెప్పిన డ్రోన్లు ఇవ్వని జగన్ సర్కార్ మరింత ఆధునికమైనవి ఇస్తామన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రోన్లు సుమారు 15 నిమిషాల వరకు పొలంపై ఎగిరి 2.5 ఎకరాల వరకు పురుగు మందుల్ని పిచికారీ చేయగలదు. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ఎక్కువ సమయం గాల్లో ఎగురుతూ ఉండే డ్రోన్ను రైతులకు ఇవ్వాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కనీసం అరగంట అయినా గాలిలో ఎగరాలని సూచించారు. ఇందుకోసం యూనిట్ ధర కనీసం 20 లక్షలకు పైమాటే. అంత మొత్తంతో కొనుగోలు చేసినా ప్రభుత్వం ఇచ్చే రాయితీ మాత్రం పెరగదు. కనీసం 15 లక్షలైనా రైతులు చెల్లించాలి. అది తలకు మించిన భారమే అవుతుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల పంపిణీ పక్కన పెట్టేశారు. పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాదే కాదు, వైకాపా ప్రభుత్వంలోనే అమలయ్యే పరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్రంలో పారిశ్రామిక పార్కులను వైకాపా ప్రభుత్వం నాశనం చేసింది. ఏ పారిశ్రామిక పార్కును చూసినా దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలే కనిపిస్తున్నాయి. ఏపీఐఏసీ ఏర్పాటు చేసిన బోర్డు చూస్తే తప్ప పారిశ్రామిక పార్కుగా గుర్తించడమూ కష్టమే. చాలా వరకు సరైన దారికి దిక్కులేదు. ఉన్న పరిశ్రమలను ప్రభుత్వమే వెంటపడి మరీ తరిమేయడంతో కొత్తవి వస్తాయన్న ఆశ మచ్చుకైనా లేదు. పరిస్థితి ఇలానే ఉంటే పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల పేరిట ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చూపారు. పారిశ్రామిక పార్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వేలాది ఎకరాల భూములు సేకరించింది. తల్లిలాంటి నేలను వదులుకోవడానికి ఇష్టం లేకున్నా తమ త్యాగంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించారు. తమ పిల్లలకు స్థానికంగా ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డారు. వాళ్ల నిరీక్షణకు ఏళ్లు గడిచిపోయాయి. కానీ పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. వాళ్ల పిల్లలకు ఉపాధి దొరకలేదు. ఏపీఐఏసీ దగ్గర బల్క్ ఇండస్ట్రియల్ పార్కుల్లో కలిపి 92,236.79 ఎకరాల భూములు వృధాగా పడి ఉన్నాయి. అందులో ప్రభుత్వ భూములు పోను రైతుల నుంచి సేకరించిన పట్టా భూములు 50% వరకు ఉంటాయి. వీటికి ఎకరాకు 2 లక్షల చొప్పున పరిహారంగా ఇచ్చినా రైతులకు చెల్లించిన మొత్తం 922.36 కోట్లవుతుంది. అంత భారీ మొత్తం ఖర్చు చేసి తీసుకున్న భూములన్నీ ఇప్పుడు ముళ్ల పొదలతో నిండిపోయాయి. వాటి మధ్యలో ఏపీఐఏసీ ఏర్పాటు చేసిన బోర్డులు చూస్తే కానీ పారిశ్రామిక పార్కుగా గుర్తించటమూ కష్టమే. కియా పరిశ్రమకు అనుబంధంగా ఏర్పాటు చేసే పరిశ్రమల కోసం అనంతపురం జిల్లా అమ్మవారుపల్లిలో 457.19 ఎకరాలు, ఎర్రమంచిలో 635 ఎకరాలు సేకరించారు. అమ్మవారుపల్లిలో 128.79 ఎకరాల్లో 66 ప్లాట్లు అభివృద్ధి చేశారు. అవన్నీ ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. లీజు విధానంలో కేటాయిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినా పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావటం లేదు. ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడంతో కియా కార్ల పరిశ్రమను పొరుగు రాష్ట్రానికి తరలించాలన్న ఆలోచన చేశారనే సమాచారం అప్పట్లో సంచలనంగా మారింది. 2021-22లో ప్రకాశం జిల్లా పామూరు మండలం మాలకొండాపురంలో 55.48 ఎకరాల్లో ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేసింది. అందులో నిర్మించిన 347 ప్లాట్లలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. నిమ్స్కి శంకుస్థాపన చేసి దాదాపు 10 సంవత్సరాల పైన అవుతుంది. అప్పట్లో పనులు శరవేగంగా జరిగినాయి. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని విస్మరించి ఇంతవరకు ఎటువంటి పనులు చేపట్టలేదు. అదే నిమ్స్ గాని పూర్తయింటే ఈ పాటికి కనిగిరి ప్రాంతంలో చాలా వలసలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ తగ్గి కనిగిరి ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగేది. చదువుకొని నిరుద్యోగులుగా ప్రజెంట్ మేము ఉన్నాము. అంటే ఈ నిరుద్యోగత వలన ఇతర రాష్ట్రాలకి ఇతర ఊర్లకి వలస వెళ్లే పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. అదేవిధంగా ఆ నిమ్స్ అనే ప్రాజెక్ట్ వచ్చుంటే నాలాంటి నిరుద్యోగులకు మరెందరికో కూడా ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాలకు భరోసాగా ఆధారంగా ఉండేవాళ్ళు. ప్రాంతము కనిగిరి మొత్తము ఇక్కడ ఉపాధి లేక చంద్రబాబు నాయుడు గారు నిమ్స్ అనే దాన్ని తీసుకొచ్చాడు. ఉపాధి కల్పన పథకాలు అవన్నీ. కానీ దాన్ని కూడా ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే దాన్ని మరుగున పడేశాడండి. కనీసం ఒక అభివృద్ధి అనేది ఉందా అండి? ఇప్పుడు ఒక IIIT లేదు, నిమ్స్ లేదు, వెలుగొండ ప్రాజెక్ట్ లేదు. ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి మనకి చెప్పుకుంటా పోతే కనిగిరి వెనుకబడిన ప్రాంతం అని మైకుల్లో చెప్తున్నారు. కానీ కనీసం దానికి రూపకల్పన అనేది చేస్తున్నారు, ఇంకా దాన్ని వదిలేస్తున్నారు. 2019-20లో పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో 54.63 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేసి 26.46 ఎకరాల్లో 309 ప్లాట్లు సిద్ధం చేసింది. అవి కూడా ఖాళీగానే ఉన్నాయి. 2020-21లో కర్నూలు జిల్లా తంగడంచెలో 50.95 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కుకు పారిశ్రామికవేత్తల నుంచి డిమాండ్ లేదంటూ మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం పక్కన పెట్టేసింది. 2019-20లో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం అనంతపురంలో 428.60 ఎకరాలు సేకరించి రోడ్లు, విద్యుత్ లైన్లు అభివృద్ధి చేసి వదిలేసింది. ఫ్యాక్టరీలు వస్తుండేవి, మీకు ఉద్యోగాలు వస్తుండేవి, ఒకరికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. ఈ రోజుకి రాలే. మనంతా సీఎం శంకుస్థాపన చేసినారంట. మాకు ఇంతవరకు ఏమీ కలగలేదు.
లేదో మాకు ఆర్థిక మాకు సాయం అన్నా చేయండి, లేదంటే మా భూములన్నా మాకు ఇవ్వండి. మేము చాలా అన్యాయం అయిపోయినాం. మేము 1650 ఎకరాలు గవర్నమెంట్ లాక్కోంది. దాన్ని మాకు బిడ్లు పాపలు బెంగళూరుకి వలసకు పోయి సంపాదించి మాకు భూ పెడతా ఉన్నారు. మాకు ఏమి ఇంతవరకు గవర్నమెంట్ ఏం సాయం చేయలే. మొన్న మేమంతా 500 వేసి కోర్టుకు పెట్టినాము. కోర్టు నుంచి కూడా మాకు ఇంకా ఆర్డర్ రాలేదు. లేదా గవర్నమెంట్ అన్నా వాపసు చేయాలి భూములు, గవర్నమెంట్ అన్నా డబ్బులు కట్టాల. మాకు చాలా కడుపుకు భూ లేక చాలా బాధలు పడుతూ ఉన్నాము. దయచేసి మీకు మొక్కుతాము, మా భూమి మాకు వెనక్కియండి. 1600 ఎకరాల భూమి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. 2,36,000 మాత్రం ఇచ్చినారు. మళ్ళీ ఇక్కడ ఏదో ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు కడతాము అని చెప్తే ఏది చేయలేదు. ఇస్తాము అన్నాడు, డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టలేదు. పిల్లలకు మా భవిష్యత్తు ఏముంది? మాది వచ్చి 5 ఎకరాల భూమి పోయింది. ఇక్కడ 5 ఎకరాల భూమి పోయితే మేము ఏం తినాలా? ఇక్కడ రాష్ట్రంలో మొత్తం 19,435.27 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 40 పారిశ్రామిక పార్కులు, కారిడార్లలో మౌలిక సదుపాయాల కోసం 1,000,13,00,000 ఖర్చు చేసినట్లు లెక్కలు చూపింది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. చాలా చోట్ల రోడ్లు, విద్యుత్ లైన్లు, డ్రైన్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. ఆశించిన స్థాయిలో పరిశ్రమలు రాకపోవడంతో చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైంది. పరిశ్రమల్లో స్థానికులకే 75% ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరలేదు. అనకాపల్లి జిల్లా కోడూరులో 60 ఎకరాల్లో 290 ప్లాట్లతో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేశారు. ఈ పార్కు లేఅవుట్ మార్చాలంటూ ఏడాదిన్నరగా ప్లాట్లను ఎవరికీ కేటాయించకుండా వృధాగా ఉంచేశారు. ఎయిర్ బస్ కంపెనీకి 12 ఎకరాల భూమి తీసుకున్నారు. ఇప్పటివరకు దానిలో కట్టడం కానీ వర్క్ స్టార్ట్ చేయడం కానీ ఏది లేదు. ఇంటికి 2 జాబులు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఏది లేక మాకు వ్యవసాయం చేసుకోలేక మేము మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భూమి పోతానే వెంటనే 2 సంవత్సరాల్లోనే కంపెనీ కట్టేస్తాము, మీ చదువుకున్న వాళ్ళకి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. తర్వాత మా భూమి తీసుకున్నారు. ఈ రోజు వరకు మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు. మాకు కనీసం ఏదైనా పని చేసుకుంటే కూడా ఏ ఆధారం లేవు. మాకు ఆ రోజు చెప్పి పోయిన వాళ్ళే అద్దు, ఇప్పటి వరకు ఇక్కడ వచ్చి తొంగి చూసిన వాళ్ళు లేదు. పుడుకుండా ఎట్లా సార్ తీసేసుకునేది? కనీసం నోటీస్ అన్న ఇవ్వాలి కదా మాకు. ఆ భూమి మీరు బలవంతంగా తీసేస్తే మేము ఆత్మహత్యలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము కూడా చెప్పిండాము. మాకు మరణాలే చరణాలు, అది తప్పితే ఇంకేమీ లేదు. 5 లక్షలతో ఇస్తామని చెప్పినారు. 5 లక్షలతో ఇస్తామని చెప్పినా బ్యాంక్ తగ్గితే డబ్బులే లేవు. మాకు భూమి అయితే మాకు కావాలంతే. మాకు వాళ్ళు డబ్బులు ఇచ్చినా అవసరం లేదు. ఏం ఉద్యోగం ఇస్తారు సార్? నేను చదువుకోవట్లేదు, చదువు లేదు, ఏం లేదు, ఏదో కష్టపడుకొని తినేవాళ్ళు మేము. ఈ భూమి మా భూమి మాకు ఇస్తే చాలు. రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధాన ఆధారం. దాని తర్వాత ఎంఎస్ఎంఈల ద్వారానే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతోంది. చిన్న పరిశ్రమలు విరివిగా రావాలంటే ఒక చోదక శక్తి కావాలి. భారీ పరిశ్రమల ఏర్పాటుతోనే అది సాధ్యమవుతుంది. ఇదేమీ పట్టించుకోని వైకాపా ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం లేకుండా చేసింది. గతంలో ఏర్పాటైన భారీ పరిశ్రమల్ని రాజకీయ కక్షతో వేధింపులకు గురిచేసింది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావాలంటేనే భయపడేలా చేసింది. ప్రభుత్వ తీరు ఎంఎస్ఎంఈల ఉనికికే ప్రమాదంగా మారింది. కోవిడ్ లాక్డౌన్ తర్వాత మార్కెట్ ఒడిదుడుకులతో 20% చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని పారిశ్రామిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. చిన్న పరిశ్రమల్ని చేయి పట్టుకుని నడిపిస్తామన్న జగన్ మాటలు కేవలం గొప్పలుగానే మిగిలిపోయాయి. 2 ఏళ్లుగా ప్రోత్సాహకాలు చెల్లించకుండా చిన్న పరిశ్రమల్ని ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం కోవిడ్తో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీలో 188 కోట్ల విద్యుత్ రాయితీల్ని ఇప్పటికీ చెల్లించలేదు. ప్రభుత్వ శాఖల కొనుగోళ్లలో 25% ఎంఎస్ఎంఈల నుంచి ఉండాలన్న సీఎం ఆదేశాలు నేటికీ అమలు కాలేదు. శ్రీశైల క్షేత్రంలో పౌర్ణమిని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను మంగళ వాయిద్యాలతో ప్రచార రథంపై ఊరేగించారు. ఇవాళ 215 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో 75 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, 35 కోట్లతో సాలు మండపాలు, 52 కోట్లతో 200 వసతి గదుల సముదాయంకు శ్రీకారం చేపట్టనున్నారు. అభివృద్ది పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను విడుదల చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. రాజ్యసభకు వచ్చే ఏడాది ఏప్రిల్లో 55 మంది సభ్యులు వీడ్కోలు పలకనున్నారు. ఈ జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. అత్యధికంగా భాజపా నుంచి 27, కాంగ్రెస్ 10, బారాస నుంచి 3, తెలుగుదేశం, వైకాపా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ జాబితాలో ఉన్నారు. ఈ స్థానాల భర్తీకి మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. భాజపా నేతల్లో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ ఉన్నారు. ఎన్నికలు జరిగితే ఉత్తరప్రదేశ్లో భాజపాకు 6, సమాజ్వాదీ పార్టీకి 3
సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్నట్లే 6 సీట్లను భాజపా విపక్షాలు చెరో సగం పంచుకునే సూచనలున్నాయి. బీహార్లో మెజారిటీ సీట్లు జేడీయూ ఆర్జేడీ కూటమి సొంతం చేసుకోనుంది. గుజరాత్లో 2, రాజస్థాన్లో 1 సీటు కాంగ్రెస్ నుంచి భాజపాకు దక్కేలా ఉంది. హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానం భాజపా నుంచి హస్తానికి దక్కుతుందని అంచనా. తెలంగాణలో కాంగ్రెస్ 2 సీట్లు లాభపడే వీలుంది. బారాసా 2 కోల్పోయి 1 సీటు నిలబెట్టుకునే సూచనలున్నాయి. ఏపీలో వైకాపా ఇప్పుడున్న 1 సీటుకు అదనంగా మరో 2 సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశించి రాసిన ఓ లేఖను ఘటనా స్థలంలో గుర్తించారు. లేఖపై వేలిముద్రల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి విచారిస్తున్నారు. ఎంబసీ సమీపంలో జిందాల్ హౌస్ నుంచి శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే క్రైమ్ బ్రాంచ్, బాంబు నిర్వీర్య స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ టీంలు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి. పేలుడుకు సంబంధించి ఏ అవశేషాలు లభించలేదు. ఎన్ఐఏ బృందం కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద భద్రతను మరింత పెంచారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రారంభం తర్వాత అక్కడ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు భద్రతా అధికారులు తెలిపారు.